నమస్కారం విశ్వం టీవీకి స్వాగతం. నేను మీ ఉమా. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పాల్గొనేందుకు గత వారం ఇంగ్లాండ్ బయలుదేరిన సింధు ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణల కారణంగా దుబాయ్లోనే ఉండిపోయారు. ఉద్రిక్తల నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దు కావడంతో గత శనివారం నుంచి ఆమె అక్కడే ఉండాల్సి వచ్చింది. గడిచిన కొన్ని రోజులు అత్యంత అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొన్నానని సింధు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సో మీకు ఇప్పుడు నేను సింధు ఎక్స్ వేదికగా ఏం చెప్పారు అనేది చూపిస్తా. బ్యాక్ హోమ్ ఇన్ బెంగళూరు అండ్ సేఫ్. ద లాస్ట్ ఫ్యూ డేస్ హ్యావ్ బీన్ ఇంటెన్స్ అండ్ అన్సర్టైన్, బట్ ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ టు బి బ్యాక్ టు మై హౌస్. A heartfelt thank you to the incredible ground teams, Dubai authorities, airport staff, immigration, and every single person who stepped up and took such a good care of us during a very difficult time. The empathy and professionalism meant more than words can say. For now, it's time to rest, reset, and figure out the next steps. అంటూ వేదిక మీద ట్వీట్ చేశారు. అంటే ఎట్టకేలకు ఇంటికి చేరుకోవడం సంతోషంగా ఉంది. కష్టకాలంలో తమను సురక్షితంగా చూసుకున్న దుబాయ్ అధికారులు, ఎయిర్పోర్ట్ సిబ్బంది మరియు ఇమిగ్రేషన్ అధికారులకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇలా ఉంటే ప్రయాణ ఆటంకాల వల్ల సింధు భారత్కు తిరిగి రావడంతో ఆమె టోర్నీలో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. అయితే యుద్ధ పరిస్థితుల వల్ల క్రీడాకారులు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నందున షెడ్యూల్లో మార్పులు చేసేందుకు ప్రపంచ బ్యాడ్మింటన్ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.